ఒక మౌనమైన వానలా సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వస్తున్న ఓ బాలుడు రోడ్డు పక్కన ఉన్న బస్టాప్ కింద ఒక తడిసిన కుక్కపిల్ల వణుకుతూ కనిపించింది. అతను ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకొనొచ్చాడు, తుడిచాడు, వేరి పాలు ఇచ్చాడు. అప్పటి నుండి వారు విడదీయరాని స్నేహితులు అయిపోయారు. కాలం గడుస్తుంది, బాలుడు పెరుగుతున్నాడు, కుక్క కూడా పెద్దదవుతోంది. వారి మధ్య స్నేహం మరింత బలపడింది. పార్క్లో ఆటలు, రాత్రివేళల నిద్రలో అలజడిలేని కౌగిలింతలు. ఒకరోజు కుక్క అనారోగ్యంతో పడిపోయింది. బాలుడు వెటర్నరీకి తీసుకెళ్లాడు. రాత్రంతా నిద్రలేకుండానే ఉండిపోయాడు. కాని జీవితం మరో విధంగా నడిచింది. కుక్కను తన చేతిలోకి తీసుకుని చివరిసారిగా ముద్దు పెట్టాడు. ధన్యవాదాలు అన్నాడు. ఆ క్షణం కుక్క తన కళ్ళు మూసింది. స్నేహితుడు దూరమైనా ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రతి మూలలో నిలిచిపోయాయి. ప్రతి కోణం, ప్రతి వాసన ఆ స్నేహాన్ని గుర్తు చేస్తూ ఉండింది. ఏళ్ల తర్వాత అదే బస్టాప్ దగ్గర మరోసారి ఓ వణికే కుక్కపిల్ల. ఇప్పుడు యువకుడిగా మారిన ఆ బాలుడు ముసుగుగా నవ్వుతూ తన చేయి చాచి చెప్పాడు, నన్ను